ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుముందు వీడియోలో మీకు నేను జపమాలలు ఎలా తయారు చేసుకుంటారు, ఏ కర్మలకు వాడతారు, వాటి విశిష్టత ఏంటో మీకు వివరించాను. ఇప్పుడు జపమాలని మనం ఎలా జపం చేస్తే ఫలితాలు ఉంటే తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే జపమాలలు శుద్ధి చేసుకోవాలి, శుద్ధి ప్రక్రియ ఉంటుంది, అది పండితులతో చేయించుకోవచ్చు, మీ అందరికి మీరు కూడా చేసుకోవచ్చు. కొన్ని జపాలు చేస్తున్నప్పుడు అంటే మూలమంత్రాలని బీజాక్షరాలని జపాలు చేస్తున్నప్పుడు జపమాలతో చేస్తున్నప్పుడు కనిపించకుండా చేయాలి. గోముఖం అనేది దొరుకుతుంది, అంటే మనకి సంచి లాంటిది దొరుకుతుంది, దాంట్లో జపాన్ని చేయాలి. గాయత్రి మంత్రం చేసేవారని చేస్తూ ఉంటారు. కొంతమంది పై పంచ అంటే టవల్ అంటాం కదా, పై వస్త్రాన్ని కూడా కనిపించకుండా జపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం జపమాలని ఎలా జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఎలా ఏ వేలి మీద జపం చేయాలో మీకు చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మన సనాతన ధర్మంలో మన ఋషులు, మన పెద్దలు అనేకమైన గ్రంథాలు, అనేకమైన అంటే తాంత్రిక ప్రక్రియలే కాదు, తంత్రం అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. అది మన జీవనంలో ఒక భాగంగా మన పెద్దలు చేశారు. ఇప్పుడు మనం ఈ జపమాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో చెప్తాను. ఎవరైనా సరే బొట్టన వేలిది, అలాగే ఇది ఉంగరపు వేలు, 4వ వేలు. మీరు ఎవరైనా సరే జపమాలని ఇలా తీసుకున్నారనుకోండి, మీకు అంటే జపమాల తీసుకోవడం కూడా ఇలా తీసుకుంటే కింద నుంచి రుద్రాక్షమాలైనా ఏ మాలైనా సరే ఇలా తీసుకున్నారనుకోండి, అంటే ఉంగరపు వేలితో బొట్టన వేలితో మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉత్తమమైన కర్మలు చేసేవారికి ఈ వేలి మీద జపం చేస్తారు, 4వ వేలి మీద జపం చేస్తారు. దానివల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే బొటన వేలు, మధ్య వేలు అంటే ఈ వేలి మీద కనుక మీరు జపమాలని ఇలా తీసుకొని జపం చేస్తే ఆకర్షణ అంటే జనాకర్షణ, ధనాకర్షణ ఇలాంటి ఆకర్షణ కర్మలందు మనం ఇలా చేయడం వల్ల, అంటే ఈ వేలు మీద జపం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంటే మధ్య వేలు, అలాగే బొట్టన వేలు, చూపుడు వేలు, ఈ రెండింటికి వీటి మీద కనుక ఇలా జపం చేస్తే అది స్తంభన విద్యలకి, ఉచ్చాటన కర్మలకి ఇది యోగ్యంగా చెప్తారు. అంటే ఈ వేలి మీద జపం చేస్తే, అంటే జపమాలను ఎలా కొంతమంది జపమాల కొనుక్కుంటారు, ఇలా తిప్పుతారు, ఇలా రకరకాలు తిప్పుతారు. ఈ దేనికి ఏ వేలి మీద తిప్పితే ఫలితం ఉంటుందో మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ చూపుడు వేలి మీద కనుక మాలని మీరు జపం చేస్తే స్తంభన క్రియలకి, ఉచ్చాటన క్రియలకి యోగ్యంగా చెప్తారు. అలాగే బొటన వేలు, చిటికిన వేలు, ఇది చిటికిన వేలు. ఈ చిటికిన వేలు కనుక మీరు కలిపి జపం చేస్తే అభిచారిక క్రియలు అంటారు. అంటే కొన్ని శుద్రకర్మలకు కావచ్చు, కొన్ని తంత్ర ప్రయోగాలకు కావచ్చు, ఈ చిటికిన వేల మీద జపం చేస్తారు. ఇప్పుడు అలాగే అంటే మనకి త్వరగా ఫలితం రావడానికి కూడా మీకు ఇది నేను చెప్పింది కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే బొటన వేలు, చూపుడు వేలు, అలాగే ఉంగరపు వేలు, బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలు అంటే ఇలా కొంతమంది ఇలా చేస్తారు, ఈ వేలు వదిలేసి ఇలా చేస్తారు. ఈ 3 వేల మీద కనుక జపం చేస్తే మనకి తంత్ర ప్రయోగాల్లో ఎక్కువగా విద్వేషణ కర్మలకి ఇలా జపం చేస్తుంటారు. అంటే మీరు మీ ముందు ఎవరన్నా జపమాలతో
ఈ ప్రక్రియలో చేస్తే వారు ఏ కర్మయందు జపం చేస్తున్నారో అర్థమైపోతుంది. మనం రుద్రాక్షమాలతో జపం చేస్తే 1,00,00,000 రెట్లు ఫలితం చెప్పుకున్నాం. నిత్య సాధనలో ఉన్నవారు ఎవరైనా ఉంగరపు వేలి మీద కానీ, కోరికలు ఉన్నవారు ఈ వేలి మీద కానీ, అంటే ధన సంపాదన, ఆకర్షణ ప్రక్రియలు చేసేవారు ఇలా జపం చేయండి. జపమాలని కనిపించకుండా, ఎదుటివారికి కనిపించకుండా మీరు సపరేట్గా ఉంటే వేరే విషయం. లేదంటే గోముఖం అంటే మీకు క్లాత్ లాంటి కవర్ సంచి లాంటిది దొరుకుతుంది, దాంట్లో పెట్టుకొని జపం చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇవి మీకు ఓన్లీ ట్యూకీగానే చెప్తున్నా మిత్రులారా. వీటి వివరణ చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే మనం రోజు జనరల్ విషయాలే మాట్లాడుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం వాడే వస్తువుల యొక్క పద్ధతి, అలాగే ఎందుకు వాడుతున్నామో తెలియకపోతే మనం చేసిన ఎటువంటి ఫలితం ఉండదు. నెక్స్ట్ వీడియోలో మనం మంత్రాల గురించి, ఎవరు చేస్తే ఎప్పుడు చేస్తే ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే మాలలు కానీ, రుద్రాక్ష మాలలు కానీ, స్ఫటిక మాలలు కానీ ఇలాంటివి సాధన చేస్తున్నప్పుడు మీరు కాస్త ఓపిక సహనంతోనే జపాలు చేయాలి. ఒరిజినల్ మాలలు దొరికినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానితో చేయటం వల్ల సత్వరమే ఫలితాలు వస్తాయి. మనం కొంతమంది చూపించడానికి, అంటే మామూలుగా మాలలు బయట వేసుకోవడము, అంటే షర్ట్ లోపల ఉంటే గుండీలు తీసి చూపించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీటిలో ఉండే శక్తిని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే చాలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మీరు ఏమి చేయకపోయినా బాధ లేదు. మీరు వాటిని విధి విధానంగా శుభ్రం చేసుకొని వాడుతూ ఉండాలి. వీటిని శుభ్రం చేస్తూ ఉండాలి. నీళ్ళతో శుభ్రం చేసుకోవచ్చు. రుద్రాక్షలు కూడా నీళ్ళతో శుభ్రం చేసి చక్కగా ఆవు నీతిని అప్లై చేయవచ్చు. అలాగే రాళ్ళ మాలలు ఇలాంటివి, ఇది టైగర్ ఐ, ఇలాగే క్యాటే మాలలు, అంటే ఇవి ఎందుకంటే రాహుకేతు సంబంధించిన కొన్ని ప్రక్రియలకు వాడుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే అంటే దుష్టి దోషానికి, నరఘోషకు కూడా మాలలు వాడుతూ ఉంటాం. వాడుతున్నప్పుడు కూడా వీటిని ఒంటి మీద ఉన్న తర్వాత తీసినప్పుడు కాస్త నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. రుద్రాక్షలు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన శరీరం మీద ఉన్న చెమట, మట్టి కూడా అంటుకుంటుంది కాబట్టి నెలకొక్కసారన్నా శివాలయం తీసుకువెళ్ళి రుద్రాక్షమాల మీరు జపం చేసేదైనా, ధరించేదైనా శుభ్రం చేసుకొని స్వామివారి దగ్గర శివాలయంలో పెట్టి ఆవు పాలతో అభిషేకం చేయించండి. అలా చేయించుకోవడం వల్ల వీటి శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. స్ఫటికమాలలు ఇలాంటివి కూడా మీరు శుభ్రం చేసుకొని చక్కగా మీరు పక్కన పెట్టుకోవచ్చు. మీరు ఎందుకంటే ఒంటి మీద వేసుకునే మాలలు ఏదైనా సరే, జపమాలైనా ఒంటి మీద మాలైనా నెలకొక్కసారన్నా వీలైనంత వరకు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలనే వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.